డాక్టర్ని సంప్రదించండి, దేవుడిని సంప్రదించండి. ఆ దేవుడు నిన్ను వైద్యుడిని నడిపించేది ఆ దేవుడే, గుర్తుపెట్టుకోండి. గిలాదులో గుగ్గులం లేదా, గిలాదులో వైద్యుడు లేడా, నా ప్రజలకు స్వస్థత ఎందుకు కలగట్లేదు, ఏమైంది, ఇన్ని రోగాలు వస్తున్నాయి, ఒక్క డాక్టర్ లేడరా మీ మధ్య అని అన్నాడు. క్రైస్తవులు మూఢభక్తి చెప్పిన డాక్టర్ల దగ్గరికి వెళ్ళకూడదు అంటున్నారు. రోగాలు మొదలు కొడుతున్నారు, చచ్చిపోయే వరకు వదిలేస్తున్నారు. ఐసీయూలో ఉన్న ఆ పేషెంట్లను కూడా తీసుకొచ్చి స్వస్థత సాలలో పెడితే నేను బతికే అవకాశం ఉన్న రోగులు కూడా చచ్చిపోయి వార్తల్లోకి ఎక్కుతుంటే క్రైస్తవ్యం సమాజంలో మనుషుల్ని చంపేస్తుందని మన ప్రభువు మీద నిందేస్తున్నారు. మీరు చేయరేమి, మీరు చివరికి మనుషులను చంపడం ఎన్ని భౌతికంగానూ మనుషులను చంపేస్తున్నారు, ఆత్మీయంగాను ఆత్మలను చంపేస్తున్నారు. అందుకే క్షమించొద్దండి. వీళ్ళ మీద మనకు జాలి కలుగుతుంది, కానీ చూస్తుంటే వీళ్ళ పనులు వీళ్ళ ప్రసంగాలు చూస్తుంటే చాలా బాధతో కూడిన కోపం వస్తుంది. కొంతమంది ఆత్మీయ సలహాదారులు చెప్పారు, బ్రదర్ ఇలాంటి విషయాల్లో నువ్వు ఇన్వాల్వ్ అయితే నీకు చాలా బాగా వాడబడుతున్నావు, మళ్ళీ నేను ఎవరు మీటింగ్స్ పిల్లరు, ఇప్పుడు అందరూ దైవజనులు నేను ఇష్టపడుతున్నారు, అన్ని సంఘస్థులను ఇష్టపడుతున్నారు, సేవకుల సదస్సులో కూడా ప్రతి సేవకుడు నేను ఇష్టపడుతున్నాడు, ఇలాంటివి నువ్వు ఎత్తావంటే రేపు నుంచి నీ గ్రాప్ తగ్గొచ్చేమో అని అన్నారు. నేను అడుగుతున్నానండి, పులిపేట మీద నిలబడి బైబిల్ని పట్టుకుని అడుగుతున్నాను నేను, నా ఫేమ్ తగ్గిపోద్దని కళ్ళ ముందు ఇంత అబద్ధం జరుగుతున్నప్పుడు మనం మాట్లాడకపోతే ఆ ఫేమ్ ఉన్నా ఒకటే, ఓడిపోయినా ఒకటే, గుర్తుపెట్టుకోండి. దేనికండి అంటే రేపు నుంచి నాకు మీటింగ్స్ ఎవరు నన్ను పిలవరని మాట్లాడడం ఆగిపోవడమే. వాడుకునేది ఎవరండి? దేవుడు. హెచ్చించేది ఎవరండి? దేవుడు. ఎక్కడ నిలబెట్టాలో 7 నక్షత్రములు చేతబట్టుకుని సంఘముల్లో దీపస్తంభాల మధ్య సంచరించేవాడు ఎవరండి? దేవుడు. నక్షత్రం అంటే సేవకుడు, స్తంభాలంటే సంఘం, సంఘాల మధ్య సేవకుడిని పట్టుకుని సంచరించేది ఎవరండి? దేవుడు. ఇప్పుడు దేవుడు ఒక సేవకుడిని అరిచేతిలో పెట్టుకుని సంచరిస్తుంటే ఈ సేవకుడిని ఆపేయాలనుకుంటున్నావంటే నువ్వెవరిని ఆపేయాలనుకుంటున్నావు? ఇంకా ఆయన కనుగుడ్లో ఏలెట్టినట్టే. ఇంకా సత్యం చెప్పేవాడిని ఆపేయాలనుకుంటే. రెండవది ఇంకేం చెప్తున్నాడు? ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం ముగించేసుకుందాం. 46వ అధ్యాయం 11వ వచనం చూడండి, కొంచెం జాగ్రత్తగా చదవండి. ఐగుప్తి కుమారి, పొయిటిక్ లాంగ్వేజ్, ఒక పద్య భాగం లేదా ఒక కావ్య భావంలో మాట్లాడుతున్నాడు, దేశాన్ని కుమారితో పోలుస్తున్నాడు. మళ్ళీ ఐగుప్తి కుమారి అంటే ఆవిడ ఎవరో కొత్తగా ఉందనుకోకండి, ఆవిడ కుమారి అంటే దేశం. ఎక్కడ? ఐగుప్తి కుమారి, కన్యక కుమారి రా, ఆ కుమారి కాదు ఇక్కడ, చెప్పండి. ఆ కుమారి కాదు, ఈ కుమారి ఐగుప్తి కుమారి, ఐగుప్తి దేశం. చెప్పండి, చదవండి. ఐగుప్తి కుమారి, కన్యక, గిలాదులకు వెళ్ళి గుగ్గులము తెచ్చుకొనుము, విస్తారమైన ఔషధములు తెచ్చుకొనుటకు వ్యర్థమే, నీకు సికిత్య కలగదు, నీకు సిగ్గు కలిగిన సంగతి జనులకు వినబడెను, నీ రోదన దాని దేశమంతటా వినబడుచున్నది, బలాఢ్యులు తగిలి కూలుచున్నారు, ఒకని మీద ఒకడు పడి అందరూ కూలుదురు. ఎవరండి ఈవిడ? ఐగుప్తి కుమారి. అంటే ఐగుప్తి దేశాన్ని ఏమని పిలుస్తున్నాడు? కుమారి. నీకు విషయం చెప్తున్నాను, నీవు నన్ను మానేసావంటే ఐగుప్తి దేశమా, నీవు యెహోవానైనా నన్ను సంప్రదించడం మానేసి కేవలం నువ్వు వేటిని నమ్ముతున్నావు? ఔషధాన్ని నమ్ముతున్నావు. మళ్ళీ గమనిక, అంటే వైద్యం చేయించుకుంటూ దేవుడిని వదిలేసిన, దేవుణ్ణి పట్టుకుని వైద్యం చేయకపోయినా నష్టపోయేది ఎవరు? కుమారి నువ్వే. అక్కడ అదే రాయబడింది. కుమారి నువ్వెవరు నమ్ముతున్నావు తెలుసా? వైద్యం తెచ్చుకుంటున్నావు, ఔషధాలు తెచ్చుకుంటున్నావు, ఇదంతా వ్యర్థమైన చికిత్స. నన్ను నమ్ము ఐగుప్తి, నన్ను నమ్మితే స్వస్థపరచు యెహోవాను నేనే. నీ బలాఢ్యులైనా కూలిపోతారు, బలాఢ్యులు గుద్దుకుని పడిపోతారు. నీ బలం నిన్ను రక్షించదు, నీ వైద్యం నిన్ను రక్షించదు, నీ మెడిసిన్ నిన్ను రక్షించదు. నీ మెడిసిన్, నీ వైద్యము, నీ బలాఢ్యులు నిన్ను కాపాడాలి అంటే మీరందరూ కలిసి ఎవరి వైపు చూడాలి? నా వైపు చూడాలి. మెడిసిన్ వాడుతూ దేవుడిని వదిలేసిన, దేవుడిని పట్టుకుని మొండి భక్తితో నేను మెడిసిన్ వాడనన్నా మనమే తప్పు చేస్తున్నాం, పొరపాటు పడుతున్నాం. గుర్తుపెట్టుకోండి. దేవుడు క్లారిటీగానే చెప్పాడు. మరో వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 8-9 వచనాలు. బబులోను నిమిషము మాత్రములోనే కూలి తుత్తునీలాయను, దాన్ని చూసి అంగలార్చుడి, దాది స్వస్థత నొందునేమో,
దాని నొప్పి కొరకు గుగ్గులము తీసుకుని రండి. గుగ్గులం ప్రతిసారి చాలా సందర్భాల్లో మెడిసిన్ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నది ఎవరండి? ప్రవక్తలు ఉపయోగించారు. దేవుడు ప్రవక్తల నోట పలికించాడు. గుగ్గులము తీసుకురండి, తనకు నొప్పులు ఎక్కువయ్యాయి, బాధలు ఎక్కువయ్యాయి, జెండు బాంబు లాంటిది రాయండి. ప్రార్థన చేస్తున్నారు, వస్తున్నారు, పాస్టర్ గారి దగ్గరికి వస్తున్నారు. ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటే, ఏంటమ్మా ప్రాబ్లం ఏంటంటే, కొట్టేస్తుందండి, తలనొప్పి కొట్టేస్తుంది అన్నారు. నేను అడుగుతున్నాను, ప్రార్థన చేస్తారు, చేయొద్దంటలేదు, తలనొప్పి పెద్ద ప్రాబ్లం, ప్రార్థన చేస్తారు. కానీ ప్రార్థన చేయించుకున్నాను, ఇంటికి వెళ్ళి ఏం రాయరు చెప్పండి? ఒక మెడిసిన్ వాటర్, ఒక జెండు బాంబు రాయరు. ఇంటికి వచ్చేవాడు చెప్తున్నా, అభిషేకం పొందిన పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, ఇంకా మాకు బాంబు అవసరం లేదన్నారట. ఇదేంటంటే నేను అడుగుతున్నాను, తనకు నొప్పి ఉంది, మందు రాసుకోమని చెప్పండి. ఆ మందు రాసుకున్నప్పుడు అది పని చేయాలని నా వైపు చూడమని చెప్పండి. దేవుడు ఎంత క్లారిటీగా మాట్లాడుతున్నాడండి. ఇంకా మరొక వచనం చూడండి, మరొక వచనం చూడండి. యాకోబు రాసిన పత్రిక, క్రొత్త నిబంధనలో కొన్ని వచనాలు చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చూడండి. మీలో ఎవడైనను అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి చెప్పండి, ప్రార్థన చేసి, నూనె రాసి ప్రార్థన చేసి. బాగా వినాలి, నూనె అంటే అక్కడ ఏంటి? మళ్ళీ దాని మీద పెద్ద డిబేట్లు. నూనె అంటే ఏ నూనె తెలుసా? కొబ్బరి నూనె కాదన్నాడు ఒకడు. నూనె అంటే ఏ నూనె తెలుసా? అది వేరే నూనె. ఆ నూనె దమ్ముంటే రా తెలుసుకుందాం. ఏ నూనె అనుకుంటున్నావు? ఈ నూనె రాస్తున్నావు. ఇదో పెద్ద డిబేట్. అక్కడ నూనె అంటే ఆ నూనె ఈ నూనె కాదు. అసలు విషయం ఏంటి తెలుసా? ఆ నూనె ఈ నూనె కాదు, అది ఒక మెడిసిన్. ఆ రోజుల్లో మెడిసిన్ అదంటే, ఆ రోజుల్లో ఆలివ్ ఆయిల్ అంటే వాళ్ళ వాడుతున్న ఆలివ్ ఆయిల్ ఏదైతే ఉందో అది మెడిసిన్. ఒక రోగి ఇంట్లో ఉండి బాధపడుతుంటే ఆ రోగి దగ్గరికి వెళ్ళి కేవలం ప్రార్థన చేసి చెక్కండి. ప్రార్థన చేసే ముందు చెప్పండి, వైద్యం అంటే ఎంతో కొంత ప్రథమ చికిత్స చేసి మిగిలిన భారం ఎవరి మీద వేయాలి? అదే డాక్టర్ గారు చెప్తారు. మేము చేయాల్సిన ప్రయత్నాలు మేము చేస్తున్నాం, చెప్పండి, మిగిలిన భారం మీరు అని. మనకు సిగ్గు రావాలని కరెక్ట్గా మంచం మీద చెప్పిస్తాడు దేవుడు డాక్టర్ గారితో. మనకి చెప్పు, ఆ బిడ్డకి ఇప్పటికి అర్థమవుతుంది, చెప్పు అని. అప్పుడు చెప్తాడు డాక్టర్ గారు, ప్రార్థన చేసుకోండి అని. డాక్టర్లు కూడా అప్పుడు చెప్తారు, ఏమని తెలుసా? మా ఎక్స్పీరియన్స్లో ఇది ఒక మిరాకిల్ కేసు అంటారు. ఏంటి? మీరే కస్తారు, కట్ చేస్తారు, మీరే కస్తారు, కుట్లేస్తారు, మీరే కస్తారు, అన్నీ చేస్తారు, ఇది మిరాకిల్ అంటున్నారు. ఏంటంటే ఆయనే కట్ చేసినా, ఆయనే వైద్యం చేసినా, ఆయనకు కూడా అది మిరాకిల్. గుర్తుపెట్టుకోండి, ఆయనకు కూడా మిరాకిల్. అది అద్భుతం. దేవుడు, మీ గొప్ప దేవుడు మీ ప్రార్థన విన్నాడు, ఈ వైద్యము ఫలభరితంగా మార్చాడు అంటాడు ఆయన. దేవుడు ఎంత బాహట్టంగా మనకు చెప్తుంటే ఎందుకు అర్థం అవ్వట్లేదండి? చెప్తున్నాడు, పెద్దలారు ఎవరైనా వెళ్ళినప్పుడు ముందు కేవలం ప్రార్థన చేసి సొక్కావన్న లెక్కండి, ఇంటికి వచ్చేకండి. కాస్త వాళ్ళకి మెడిసిన్ అవసరమో, వైద్యం అవసరమో, లేవలేకపోతున్నారో, పుళ్ళు ఉన్నాయో, ఉన్నాయో, కణితులు ఉన్నాయో, వాటికి ఎంతో కొంత ప్రథమ చికిత్స చేసి వాళ్ళకి కావాల్సిన వైద్యం జరిగించి అప్పుడు ప్రార్థన చేయండి. దేవుడు ఆ రెండింటిని ఫలభరితంగా దీవెనకరంగా మారుస్తాడు. మరో వచనం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. క్రొత్త నిబంధనలో స్వస్థత వరాలు కలిగిన పౌలు గారే కడుపు జబ్బు అంటే స్టమక్ ప్రాబ్లమ్స్ ఏదో వచ్చింది ఆయనకి, టయానికి అన్నం తినకో ఏదో ప్రాబ్లం వచ్చింది. నీ కడుపు జబ్బు నిమిత్తము మెడిసిన్గా ఏం తీసుకోవాలట? ద్రాక్షారసం తీసుకోవాలి. ద్రాక్షారసాన్ని మెడిసిన్గా తీసుకోమని క్రొత్త నిబంధనలో పౌలు గారు చెప్తున్నారు. రేపు పొద్దున్న మళ్ళీ ఏదో ఒక జలాలు అమ్మేసి, బాగా వినండి, మళ్ళీ ఏదో ఒక జలాలు అమ్మేసి ఈ జలము నేను ఎందుకు ఇస్తున్నానంటే, పౌలు గారు అక్కడ ఆ శిష్యుడికి ఏమిచ్చాడు? రసం ఇచ్చాడు. నేను జలం ఇస్తున్నాను. ముందు నన్ను అడిగే ముందు మీరు ఎవరిని అడుగుతారంటే చెప్పండి, పౌలు గారు ఆ జలం ఎందుకు ఇచ్చాడు అడగండి అంటారు. మీరు ఎక్కడ పౌలు గారిని అడిగినా, యెషయా గారిని అడిగినా వీళ్ళ మెడిసిన్గానే ఇచ్చారు. నువ్వేమంటున్నావు? నీళ్ళు జల్లి మిరాకిల్ అంటున్నావు. నువ్వేమంటున్నావు? మెడిసిన్ అంటలేదు, ఏమంటున్నావు? మిరాకిల్ పండు అంటున్నావు. నువ్వు మెడిసిన్ అనడం లేదు, మిరాకిల్ యాపిల్ అంటున్నావు. అడుగుతున్నాను, చదువుకున్న వాళ్ళు చదువులు ఏమైపోయాయి? ఈ ముందు కూర్చున్న ఈ 100 మంది ఏమైపోయారు? మన దగ్గర కూడా ఇంత 100 మంది కూర్చున్నారు. నీకు బాగానే అర్థమవుతుంది. కొంతమందికి ఎందుకు అర్థం అవ్వట్లేదంటే వాళ్ళు చదువుకున్నారు కానీ బయట చదువుల్లో పిహెచ్డి, కానీ బైబిల్ చదువులో విద్యావిహీనులు, చదువు రాని చెప్పండి నిరాక్షరాసులు అంతే.
అంటే ఆయన ఐపీఎస్ అంటే ఐపీఎస్ అయినా బైబిల్ విద్య లేదు ఆయనకి, మరి ఏం చేస్తాం? పోలీసుడు అంటే ఆయన పోలీసుడైనా మరి లేదు, ఏం చేస్తాం ఇక్కడ? ఎవరైనా బైబిల్ చెప్తుంది, బైబిల్ స్పష్టంగా చెప్తుంది. కడుపు జబ్బు నిమిత్తం మెడిసిన్ ఇచ్చాడు పౌలు గారు, క్యాన్సర్ కణెత్తి నిమిత్తము మెడిసిన్ ఇచ్చారు యెషయా గారు. యెర్మియా గారు గుగ్గులు లేదా వైద్యం లేడని యెర్మియా కాలంలో దేవుడు ప్రవక్తలు అడిగారు. భక్తులు మాట్లాడారు, ఎక్కడికక్కడే. అక్కడ బబులోని కుమార్తె చెప్తాడు, కుమారి, ఐగుప్తి కుమారి, నువ్వెంత మెడిసిన్ చుట్టూ తిరిగినా నన్ను సంప్రదించకపోతే నీకు స్వస్థత లేదు. నీ మెడిసిన్ పని చేయాలంటే ముందు చెప్పండి, నువ్వు నా దగ్గరకు వచ్చి సమాధానం పడాలి. ముగించేస్తాను. లూకా సువార్త 10వ అధ్యాయం, లూకా సువార్త 10వ అధ్యాయం, లూకా సువార్త 10వ అధ్యాయం 32 నుంచి 34 వచనాలు. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతని పరుండ చోటుకి వచ్చి అతన్ని చూసి అతని మీద జాలిపడి నూనెయు, పదాలు గమనించండి, నూనెయు ద్రాక్షారసము అతని గాయములను కట్టి, గాయాలకు ఏం వాడుతున్నారండి చెప్పాలి, మళ్ళీ చదవండి. మెడికల్ సీటు డాక్టర్ గారు రాశారు, అది ఆ డాక్టర్ గారి పేరు చెప్పండి. లోకా డాక్టర్ గారు రాశారు. ఎంత క్లియర్ కట్గా కేస్ స్టడీ రాస్తున్నాడు చూడండి. 10వ అధ్యాయం 34 వచనం నుంచి, అతన్ని చూసి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసము పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని పూటకూని వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని ఎంత బాగా చూడాలో డబ్బులు ఇచ్చి కాస్త ఈ వైద్యం చేస్తూ ఉండండి అని చెప్పారట. దేవుడు ఎవరిని మెచ్చుకున్నాడు చెప్పండి? వైద్యం చేయించుకున్నాడు మెచ్చుకున్నాడు. దేవుడు ఎవరిని మెచ్చుకోడు చెప్పనా? అరటిపండు తెచ్చుకున్నాను ప్రభు అన్నాడు మెచ్చుకోడు, గుర్తుపెట్టుకోండి. యాపిల్ తెచ్చుకున్నాను, ఎందుకంటే ఇంత ఎటకారంగా ఎందుకు అనాల్సి వస్తుందంటే ఆ ఎటకారమైన గుర్తుంటుందని, మళ్ళీ వాటి జోలికి పోకూడదండి. రసం ఇచ్చాడు, ద్రాక్ష రసాన్ని మెడిసిన్గా వాడాడు, నెక్స్ట్ నూనెని మెడిసిన్గా వాడాడు. అక్కడ దెబ్బల పాలైపోయిన వారిని ఆ సమరయుడు వైద్యం, అక్కడికక్కడే వైద్యం, తెలిసిన వైద్యం. అంటే ఇన్ని వచనాలు చూస్తుంటే మీకు ఏమర్థమవుతుందండి? ఆ మొదటి శతాబ్దపు కాలం వరకు, క్రీస్తు పూర్వం కాలం నుండి మొదటి శతాబ్దపు కాలం వరకు భక్తులందరికీ ఎంతో కొంత వైద్యం మీద అవగాహన ఉంది. అది మనకు అర్థమవుతుంది. వాళ్ళ వైద్యాలు కూడా చేయించుకున్నారు, దేవునికి ప్రార్థన చేస్తూనే వైద్యం కూడా చేయించుకున్నారు. ఇది మనకు క్లియర్గా అర్థమవుతుంది. నేను బలమైన ప్రార్థన చేసుకున్నాను, ఇంకా నాకు స్టమక్ ప్రాబ్లం వచ్చినా నేను మెడిసిన్ వేసుకోండి అంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు దేవుడినే ఎరకాటంలో పెడుతున్నావు. ఇందాక అన్న చెప్పాడుగా, దేవుడికే పరీక్ష పెట్టింది, దూకే, నువ్వు దేవుడి కుమారుడు అయితే దూకే అంటది. ఇప్పుడు ఈరోజు ఏమంటుంది? నువ్వు విశ్వాసం ఉంటే నమ్ము, మెడిసిన్ వేసుకోకు అంటది. అది వచ్చి చివరికి నీకు మెడిసిన్ వల్ల వైద్యం జరగకపోతే, చివరికి ఏదైనా నష్టం జరిగితే మళ్ళీ ఆ నింద ఎవరికి? దేవుడికి.